హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఎవరైనా కొత్తగా నేర్చుకునేవారు ఉంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ నీట్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇక్కడ వేస్ట్ క్లాత్ కోసం ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో ఇంకో లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది హెమ్మింగ్ పట్టికి కానీ ప్లస్ పైపింగ్ వేసుకోనికి కానీ ఎక్స్ట్రా కోసం ఇది. ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. బాడీ మెజర్మెంట్స్ ద్వారా కట్ చేస్తున్నాను టేప్ కొలతలతో. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు ఉంది. 14 ఇంచులు ప్లస్ షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచు కలుపుకొని 14.5కు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదే మార్కింగ్ కొద్దిగా పాటి దూరంలో మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను షోల్డర్ అనేది 5.5కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. 5.5లోంచి 2.30 వచ్చేసి షోల్డర్కి, 2.5 వచ్చేసి నెక్కుకండి. ఇక్కడ నేను ఆర్మ్ డౌన్స్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్కి ఈ 6 ఇంచెస్ ఏ బ్లౌజ్ సైజ్ వారికైనా సరిపోతుంది. ఇప్పుడు ఈ సంక డౌన్ మార్కింగ్ చేసాం కదా, ఈ సంక డౌన్ దగ్గర మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు ఉందండి. అంటే ఫుల్ మొత్తం బాడీ మొత్తం 36 ఇంచులు ఉంది చెస్ట్. ఈ 36 ఇంచుల్ని ఇలా టేప్తో మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. మనకు 2 లేయర్సే కదా ఇక్కడ, అంటే 2 లేయర్స్కి మాత్రమే మెజర్మెంట్స్ తీసుకోవాలి. మళ్ళీ ఫోల్డ్ చేసిన దాంట్లోంచి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోండి. 4వ భాగం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనము 4వ భాగం వచ్చేసి 8.30 వచ్చిందండి. ఈ 8.30ని ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము. వేస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు వచ్చిందండి. సేమ్ ఇందాక చెస్ట్కి ఎలా తీసుకున్నాము ఇక్కడ వేస్ట్ లూజ్ కూడా అలాగే చూసుకోవాలి. 34 ఇంచులకి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. 8.5 వచ్చింది. ఈ 8.5కి టక్స్లకు 1 ఇంచు యాడ్ చేసుకొని 9.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళ బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచులు ఉందండి. 9 ఇంచులు అంటే పైన షోల్డర్కి హాఫ్ ఇంచు కలుపుకొని 9.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 9.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ డీప్ వచ్చేసి నేను 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. వీళ్ళు బాగా డీప్గానే తీయమన్నారు నెక్, అందుకే డీప్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్లన్నిటినీ కలిపేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం ఇందాక మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఇలా స్కేల్తో ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నేను ఎక్స్ట్రాకు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ కావాలన్నా కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్స్ తిరగనికి మనకు ఇక్కడ కార్నర్ నుంచి 1.5 ఇంచులకు ఆర్మ్ రౌండ్స్ కోసం తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా రౌండ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి. మనకు ఆర్మ్ రౌండ్స్ అనేవి నీట్గా వస్తుంది. ఈ రౌండ్ స్కేల్ అనేది బయట మార్కెట్లలో దొరుకుతుందండి. ఇది తెచ్చుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రౌండ్స్ తిరగని దగ్గర నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ రౌండ్ దగ్గర హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ తీసుకుంటే రౌండ్ అనేది సరిగా రాదండి. హాఫ్ ఇంచు సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్కేల్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని రౌండ్ అనేది గీసుకోండి, నీట్గా వచ్చేస్తుంది.
ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటిని కట్ చేసుకుందాము. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు సంక దగ్గర ఒక కచ్చికేసుకోండి. ఇక్కడ టక్సులు వస్తుంది కదా, ఆ టక్సుల కోసం ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఇక్కడ మార్కింగ్ అనిపిస్తుంది కదా, ఈ మెయిన్ మార్కింగ్ ఇక్కడ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కచ్చికేసుకోండి. కరెక్ట్గా వస్తుంది టక్స్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ద్వారానే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను హ్యాండ్స్ అనేవి ఇక్కడ సెంటర్ పాయింట్లో తీసుకుంటానండి. క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది, ఇక్కడ అతుకులేం లేకుండా వస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ప్రిన్స్ కట్ బ్లౌజ్ చెప్పాను కదా, సేమ్ బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా సేమ్ అలానే పెట్టేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఏం మారదండి, సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలానే వస్తుంది. ఏమంటే మనకు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి తగ్గుతుంది, ఎందుకంటే ఇంత డీప్ ఎవరికి ఉండదు కదా. ఫ్రంట్ నెక్ డీప్ ఒకటి మారుతుంది, ఇంకోటి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. ప్రిన్స్ కట్ మాత్రమే ఇక్కడ ఫ్రంట్ భాగము 1 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, 1 ఇంచుకి ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి కట్ చేసి చూడండి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా నాకు కామెంట్లో తెలిపండి, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా తీయనికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాని ప్రకారం మార్కింగ్ చేసుకుందాము కటింగ్కి ఈజీగా ఉండేలాగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాము. వీళ్ళ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచులు ఉందండి. 7 ఇంచులు అంటే ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా షోల్డర్ జాయింట్ కోసం వదిలేసి 7.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 7.5కి మార్కింగ్ చేసుకొని రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ తిప్పేసుకోండి. ఇలా బ్లౌజ్ మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసుకున్నాక దీన్ని సపరేట్ చేసేయండి. ఇప్పుడు మనకు ప్రిన్స్ కట్ అనేది ఎంత గ్యాప్లో పెట్టుకోవాలనేది చూపిస్తాను మీకు. నేను వచ్చేసి 2.5 ఇంచుల గ్యాప్ దగ్గర తీసుకుంటానండి. మనకు ఇక్కడ కట్ వస్తుంది కదా, ఆ కట్ అనేది 2.5 ఇంచుల దగ్గర నుంచి తీసుకుంటాను. చెస్ట్ ఎక్కువ ఉన్న వారికైతే ఇక్కడ వచ్చే గ్యాప్ ఎక్కువ తీసుకుంటాను, మీడియం వాళ్ళకైతే తక్కువగా తీసుకుంటానండి. ఇప్పుడు వీళ్ళది చెస్ట్ సైజ్ వచ్చేసి 36 ఇంచులు అని చెప్పాను కదా, అంటే ఇక్కడ నేను 2 ఇంచెస్కి తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ కట్ అయ్యే పీసు 2 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు లెంత్ వచ్చేసి 4.5కి మార్క్ చేసుకుంటున్నానండి. మనకు చెస్ట్ లెంత్ వచ్చేసి 4.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 4.5కి. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్స్ ఉన్నాయి కదా, ఆర్మ్ రౌండ్స్కి సెంటర్లో ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లని కలుపుతూ ఇక్కడికి కలుపుకుందాము. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇక్కడ నుంచి ఇలా నిదానంగా ఇలా చుక్కల ద్వారా కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఎస్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. మనకు ఇది కుట్టుకున్నాక చూడనికి కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా లైట్గా ఎస్ షేప్లో మార్కింగ్ చేసుకోండి. కుట్టుకున్నాక షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచుకి లోత్ అనేది తీసుకుందాము. నార్మల్ బ్లౌజ్కైనా
ప్రిన్సెస్ బ్లౌజ్కైనా ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకోవాలండి ఖచ్చితంగా, లేకుంటే ముడతల్లాగా అలా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ ఎక్స్ట్రాకి బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేసాం కదా, అంటే మొత్తం 3 ఇంచులు కదా ఎక్స్ట్రా. అంటే మనకు సంక పాయింట్ వచ్చేసి ఇక్కడి వరకే, కాబట్టి ఈ సంక పాయింట్ వరకే ఆగిపోవాలి ఇది మార్కింగ్ అనేది. ఇప్పుడు చూపించాను కదా ఈ కటింగ్ అనేది, ఇది లైట్గా ఎస్ షేప్లో రావాలండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇక్కడ షోల్డర్స్ దగ్గర చిన్న టిప్ చెప్తానండి మీకు. చాలామందికి ఎంత మంచిగా కుట్టినా షోల్డర్స్ జారుతున్నాయి అనే కంప్లైంట్ చాలా వరకు ఉంటుంది కదా. షోల్డర్ జారకుండా ఇక్కడ చిన్న టిప్ చెప్తాను. ఇది నార్మల్ బ్లౌజ్లకి ఇలా బోట్ నెక్ కాకుండా నార్మల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్లకు మాత్రమే యూజ్ అవుతుందండి. బోట్ నెక్లకు అవసరం లేదు ఈ టిప్ అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాము. ఈ గ్యాపు మనకు ఇక్కడ స్టిచ్ అయినప్పుడు ఇక్కడ 4.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 4.5 మార్కింగ్ దగ్గర మనకు చెస్ట్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. నేను షోల్డర్ దగ్గర షోల్డర్ జారకుండా ట్రిక్ చెప్తా అని చెప్పాను కదా, అదేం లేదండి. మీకు బహుశా అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచుకి మన షోల్డర్ నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచుకి ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను కదా. ఇక్కడ జస్ట్ ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోండి. ఇలా క్రాస్గా తీసుకోండి. భుజాలు జారకుండా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్నారంటే మీకు భుజాలు జారే ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాము. హ్యాండ్ కోసం సపరేట్ క్లాత్ తీసుకున్నానండి. బహుశా వాళ్ళకు కూడా తెలిసేమో, సరిపోదు మా హ్యాండ్కి ఆ క్లాత్ అని. మామూలుగా వాళ్ళు నాకు 90 పాయింట్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారండి, మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ క్లాత్ కూడా ఇచ్చారు. నార్మల్ హ్యాండ్ అయితే ఎలాగో అలా అడ్జస్ట్ చేయొచ్చండి మిగిలిన దాంట్లోనే, కానీ ఇవి జస్ట్ బఫ్స్ రావాలని చెప్పాను కదా. ఆ బఫ్స్ రావాలంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి క్లాత్ అనేది. ఇక్కడ నేను వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే పైపింగ్ కోసం ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచులు ఉందండి. 12 ఇంచులు అంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని 12.5కి మార్కింగ్ చేసుకోవాలి. సంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. 6 ఇంచెస్ దాటిన బ్లౌజ్ 6 ఇంచెస్ దాటిన హ్యాండ్ లెంత్ వాళ్ళకి 3 ఇంచెస్కే మార్కింగ్ చేసుకుంటానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. 5.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళ ఆమ్ రౌండ్స్ వచ్చేసి 8.5 ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ సంక డౌన్ పెట్టుకున్నాం కదా, సంక డౌన్కి స్ట్రైట్గా ఇలా క్రాస్గా పెట్టుకోండి 8.5కి. ఇప్పుడు ఈ పాయింట్లని కలిపేసుకుందాము. ఎక్స్ట్రాకి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు
ఈ మార్కింగ్ని కూడా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి సంక డౌన్కి మార్కింగ్ చేశాను కదా, ఇక్కడికి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. బఫ్ హ్యాండ్స్ అని చెప్పాను కదా, ఆ బఫ్ హ్యాండ్స్ కోసము ఇక్కడ నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే ఇక్కడ లూజ్ కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఆల్మోస్ట్ ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ హ్యాండ్స్ ఏమిటో. బాగా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్సే అండి. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలిపేసుకుంటున్నాను. దీనిలను రాసి బుట్ట హ్యాండ్స్ అని కూడా అంటారండి. కస్టమర్ ఇవి కావాలని అడిగారు. ఇదిగోండి, ఇక్కడ జస్ట్ ఈ కార్నర్లో ఇలా ఫోల్డ్ ఇలా రౌండ్గా ఇలా ఇక్కడికి కలిపేసుకుందాము. మనకు ఇక్కడ నుంచి రిల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తాను. ఏమంటే కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్ కదా, సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా తడబడుతున్నాను. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్తో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి ప్రిల్స్ స్టార్ట్ అవుతాయని చెప్పాను కదా, అందుకు ఇక్కడ చిన్న కచ్చిక అనేది వేసుకున్నాను. ఇక్కడ పైపింగ్కి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను కదా, దానికి కూడా ఒక కచ్చిక వేసుకోండి. కుట్టేటప్పుడు మనకు ఎక్కువలు తక్కువలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మెయిన్ క్లాత్కి వచ్చేసి బార్డర్ వచ్చిందండి. ఈ బార్డరు ఒకటే సైజులో ఉందా లేదా అని చూసుకుంటున్నాను. ఒకవేళ ఉంటే 2 సైడ్స్ హ్యాండ్స్ తీస్తానండి, అతుకులు ఏం లేకుండా సేమ్ ఉన్నాయండి బార్డర్స్. ముందుగా మెయిన్ క్లాత్ని ఇలా నీట్గా మడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ పెట్టి కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డబల్ లేయర్ పెట్టాను కదా, అందుకు ఇక్కడ కూడా డబల్ లేయర్ మీదనే కట్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలానే చూసుకోండి. కుట్టేటప్పుడు అంతగా పర్ఫెక్ట్గా కుట్టలేని వాళ్ళకు కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాతోనే కట్ చేసేసుకోండి మెయిన్ క్లాత్. ఇప్పుడు ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేసుకుందాము. బ్యాక్ వచ్చేసి మనకు బ్యాక్ ఉక్సులు అండి, కాబట్టి బ్యాక్ వచ్చేసి ఎక్కడైనా తీసుకోవచ్చు. ముందు
ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఇక్కడ మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టొద్దు. కుట్టేటప్పుడు నెక్స్ అనేవి జరిగిపోతాయి. ఇక్కడ ఈ సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకే పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్లో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్లు అండి, అంటే బ్యాక్ ఓపెన్ అన్నమాట. బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు ఫస్ట్గా మనము ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలండి. బై మిస్టేక్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్నే కట్ చేసుకోండి, తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్వి కటింగ్ అయిన పీస్ ఉంది కదండి, ఆ పీస్ని ఇక్కడ కట్ చేసుకుందాము. చూసారు కదా, ఏ పార్ట్కి కూడా జాయింట్స్ అనేది రాలేవండి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కానీ. ఓకే అండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.